V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. సమాజ సేవ చేయడం నా చిన్నతనం నుంచి నాకు అలవాటు కాబట్టి నన్ను గుర్తించి ఈ యొక్క అవార్డు ఇచ్చారని చాలా ఆనందంగా ఉందని కోరుకుంటున్నాను. Hello, Mike. Henry King from England, also our board members from all over the world. They send you greetings. So I'm very happy to be here to speak about Dayspring International University. Why we award honorary doctors? There are confusion. So just I want to say a few about the honorary degree and the regular degrees. The difference in between honorary and regular degrees. So when you're holding honorary degree, kind of for your nations, and you have rich experience. And when you're holding regular degree, you have a lot of experience. So a lot of knowledge. You have knowledge when you're holding regular degree. And when you're holding honorary. So I believe there are so many people, you know, they're in the field, they're working hard. Nobody notices them, nobody sees them, and nobody say, I such people. The hard work which they are doing in the field, if they are done in field, if they are done in the class, they couldn't be double. So that much experience you have, that much work you have done. So but nobody did. Central Minister in progress. So in the first person whom we have awarded with the honor degree, P. Balram Naik Garu. He was the Congress Central Minister. Also, I think ST, SC, OBC Minority Minister for Central. So we have awarded to him and he has received it. We are very happy. Also, P. Srinivas Government Corporation. We have awarded him with the honor degree. Also, Mr. K. Krishnaya, the Consul General for Israel for Telangana and Andhra Pradesh. We have awarded him with the honorary degree. Also, Dr. అవార్డుల పట్ల ప్రతి ఒక్కరికి ఏ రూపంలో అవార్డు వస్తుందో తెలియదు. మీ పేరు లేకపోతే వచ్చేది రైట్. చెప్పగలరు అందరూ కూడా ఒకసారి గట్టిగా అన్నీ కూడా మనం వినిపిస్తా ఉన్నా. దయచేసి అందరూ కూడా శ్రద్ధగా వినాలని సభాముఖం తెలియజేస్తూ మన భానోజీ నాయుడు గారు ఉన్నారు. వారి చివరి సందేశంతో మనం కార్యక్రమంలో ముందుకు సాగుదాం. ఈ యొక్క ఆర్గనైజేషన్ గురించి కొన్ని విషయాలు సుభాష్ శర్మ గారు వచ్చి వారు కొన్ని విషయాలు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ గిరిజన ప్రాంతం. మేము సిటీస్లో ఉంటామండి, గిరిజన ప్రాంతంలోనే ఉంటాము. కానీ ఓవరాల్ ఇండియాలో ఎక్కడ ఇష్యూ ఉన్నా నాకు చెప్తే మాత్రం ఇమీడియట్గా మేము స్పందిస్తాము. మా సొంత ఖర్చులతో అక్కడికి వెళ్ళి వారి సమస్యల్ని సాల్వ్ చేసి వస్తున్నాము. బాగా డబ్బున్న వాళ్ళకి ఎలాగో పెద్ద పెద్ద లాయర్స్ ఉంటారు, జిమ్మికలు చేస్తారు, కానీ పేదవాళ్ళందరూ అలాంటి వాళ్ళనే ఆశ్రయిస్తారు. మేము వారికి ఏ టైంలోనైనా మేము సర్వీస్ అందించడానికి రెడీగా ఉన్నాము. ఎలాంటి ఫీజులు ఉండవండి. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాము. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే మా పరిధిలో తీసుకొని వాళ్ళు నిజంగా చాలా గొప్ప నెట్వర్క్ అండి అది. ఎందుకంటే కొన్ని కోట్ల ప్రజలున్న ఇక్కడ ఎవరెవరైతే సర్వీస్ చేశారో వాళ్ళని ఎంపిక చేయడమే చాలా పెద్ద టాస్క్. కానీ ఖచ్చితంగా అలాంటి వాళ్ళని సర్వీస్ చేసే ప్రతి ఒక్కరిని ఎంపిక చేసి ఈరోజు ఈ డయాస్ అంటే వీళ్ళు పెద్దలు వాళ్ళు చిన్నలు అని కాదు, కాకపోతే డయాస్ సరిపోదు, అందుకే మీరు అందరూ అక్కడ చూస్తున్నారు. అలాగే పరిస్థితుల నుంచి మనం ఎదుర్కోవడం అనేది జరిగింది. ఎందుకంటే
ఎక్కడో దగ్గర మంచి ఉంది కాబట్టి ఈరోజు ఆ మంచి ఉంది కాబట్టి ఈరోజు మనం ప్రాణాలతో అందరం కూడా ఉన్నామని మనం ఒక్కసారి బ్యాక్కి వెళ్ళి ఒక్కసారి ఆలోచించుకుంటే ఆ కరోనా టైంలో ఇలాంటి మంచి వ్యక్తులు మీ అందరూ గుర్తుకొచ్చి ఆ కరోనా కూడా పారిపోయి చేసిన వ్యక్తులు మీ అందరికి కూడా నా యొక్క పాదాభివందనం నేను చెప్పవచ్చు. రావు గారు అయితే రణస్థలం వచ్చారు, మరి అప్పలనాయుడు గారు కలిసిట్టి అప్పలనాయుడు గారు ఎంపీ గారు ఇప్పుడు వరకు ఆయనతోనే ఉన్నాను. పాపము వద్దామని ట్రై చేశారు, ఫేవరు ఆయనకు కూడా ఫోన్ చేసి మాట్లాడారు. తర్వాత నన్ను వెళ్ళమని చెప్పేసి దగ్గరుండి వెళ్ళు నువ్వు కూడా పాల్గొని ఎవరో లేకపోతే ఇబ్బంది అని చెప్పేసి నేను రావడం జరిగింది. అదే మరి ఆయన కూడా రావాల్సింది. ఈరోజు ఆయన కూడా విజయవాడ నైటు బయలుదేరుతున్న ఉద్దేశంతో అక్కడ చిన్న ప్రోగ్రాం ఉండడంతో ఉండిపోయారు. మరి మీ అందరినీ కూడా ఆశీర్వదించి చేయవలసిన ఇతర వ్యక్తులు మా నియోజకవర్గం తరఫున మరి విజయనగరం పార్లమెంటు ఎంపీ గారి తరఫున మీ అందరికీ ఆయన తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే బానోజీ నాయుడు గారు రావడానికి గల కారణం ఆ రణస్థలంలో పరిచయం చేస్తున్న యేసురత్నం గారు కూడా వేదికపైకి రావాలి. థ్యాంక్ యూ సార్, మీరు మా మధ్యకి రావడం మా ఆతిథ్యాన్ని. అలాగే డాక్టర్ షాబా నషీర్ పిహెచ్డి నెక్స్ట్ చిరునవ్వు చెందించాలి, సీరియస్గా ఉండకూడదు. సార్ ఇలా చూడాలా మెయిన్ ఓకే నెక్స్ట్ గౌరవ అధ్యక్షులు అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో వారు సినీ నాయకులుగా ఏం లేదు ఏదైనా ఒకటే డాక్టర్ వైఎస్ చిన్నారావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వారు కూడా సార్ చూడండి సార్, అందరూ క్లాస్ కొట్టాలండి. గౌరవ డాక్టరేట్ తీసుకున్న వారందరూ కూడా కూర్చోండి. క్లాస్ కొట్టండి కొంచెం. గౌరవ డాక్టరేట్ తీసుకున్న వారందరూ కూడా కూర్చోండి. క్లాస్ కొట్టండి కొంచెం. ఏంటి ప్లీజ్ క్లాప్స్ ఎంకరేజ్.
అట్లా బాగుంది చూడు లవ్లీ క్లాప్స్ కొట్టండి కొంచెం ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ. came to from Srikakulam. School teacher, MSc Psychology, MA English, MA Philosophy, MED, PhD కూడా ఇప్పుడు ఏపీఆర్సెట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చాను. అలాంటి నన్ను సర్వీస్లో గుర్తించి ఈ చేయూత ఫౌండేషన్ డే స్ప్రింగ్ యూనివర్సిటీ నుండి నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు నామినేషన్ చేసి నన్ను డాక్టరేట్ అవార్డుకి ఎంపిక చేసినందుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ I really proud of it. Convocation of this ceremony. Very excellent. నాకు మాట్లాడడానికి తను ఇది చాలా ప్రౌడ్గా ఉంది సార్. నమస్తే, థ్యాంక్ యూ.